ఏ నాకు ఈ షేడ్ వద్దు, వేరే షేడ్ ఏమే కొత్తగా తలకేసుకునే రంగు ఏదో వచ్చిందంట, దాని పేరేంటో చెప్పు. వేసి మీ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటుంది అత్తయ్య. నా దగ్గర ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇక్కడ? ఇదేంటి ఇల్లా బ్యూటీ పార్లరా? తీసి పెట్టండి. వాడిని రేపటి నుంచి ఆఫీస్ రమ్మని చెప్పు. ఏమిటండి? రేపటి నుంచి ఆఫీస్కి రమ్మని చెప్పు. ఏమైంది? ఏమైంది అడుగాడు. చెప్పరా ఏమైందని, చెప్పరా ఏమైందని చెప్పు. రోడ్లో అమ్మాయి వెనక ఐ లవ్ యూ చెప్తూ తిరుగుతున్నాడు. ఇరా అసలు ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా తిరుగుతున్నావు? ఎవరా అమ్మాయి? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం చెప్పు. అసలు ఇలా ఉంటే ఏంటి అర్థం? మాట్లాడవే, చెప్పు. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం నాన్న. ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం అంటే? నీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది గుర్తుందిగా. ఇంకో అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి మాట ఇచ్చావు గుర్తుందిగా. పెద్దలందరూ డిసైడ్ చేశాం. ఇప్పుడు ఈ అమ్మాయి అంటే అమ్మాయి నచ్చలేదా? అది అప్పుడే చెప్పొచ్చు కదరా. అడిగావు కదా, నిన్ను అడిగావా లేదా? అప్పుడే చెప్పచ్చు కదా అమ్మాయి నచ్చలేదని. చెప్పు. ఆ రోజు మీకు చెప్పడానికి నా దగ్గర రీజన్స్ లేవు నాన్న. అంటే ఇప్పుడు రీజన్స్ ఉన్నాయా? ఏంటి రీజను? ఈ అమ్మాయి నచ్చింది అంతే కదా. ఇప్పుడు ఈ అమ్మాయిని వద్దనడానికి నా దగ్గర 100 రీజన్స్ ఉన్నాయి. చెప్పమంటావా? చెప్పు. 100 రీజన్స్ ఉన్నాయి వద్దనడానికి. చెప్పమంటావా? చెప్పరా. ఆ అమ్మాయి గురించి తెలుసుకుని చెప్పండి నాన్న. విన్నావా? ఆ అమ్మాయి గురించి మనం తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలరా? నువ్వు తెలుసుకున్నట్ట థియేటర్లో, రెస్టారెంట్లో, రోడ్లో. చెప్పు. చెప్పరా. రా రండి, అందరూ రండి. రారా, మొత్తం ఫ్యామిలీ వస్తావరా. చెప్పు. ఏ రోడ్లో నించుని ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి చెప్పు. ఇదిగో చూడు, నాకు నువ్వేం చెప్తున్నావు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్పు. ఏం చేస్తే ఆ అమ్మాయి గురించి తెలుసుకోవచ్చు చెప్పు. నాన్న అది చెప్పు. అది కాదు నాన్న. చెప్పరా, క్లియర్గా చెప్పు. కావాలంటే ఒక వారం రోజులు అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాను. ఒరే నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? నా ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. ఉండు ప్లీజ్. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఎందుకు వద్దు ఒక రీజన్ చెప్పండి నాన్న. వదిలేస్తాను. నాన్న తీసుకురారా. మీరు కూడా ఏంటి నాన్న? ఏం చేయమంటావు? ఇప్పుడే చెప్తే సార్కి బాధగా ఉంటుందట. వారం తర్వాత చెప్తే ఓకే కదా నీకు? ఒక్క వారం తీసుకురా. ఆ వారం రోజులేంటి, ఒప్పించటం ఏంటి? తెలియకపోతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మేము ఉన్నాం కదా, మమ్మల్ని అడగొచ్చు కదరా. లేక ఒక డెసిషన్ తీసుకొని అది కాస్త ఆయన చేతిలో పెట్టేసేవేంట్రా? హాస్ని విషయం ఎలా చెప్పాలో అనుకునేవాడిని. అలాంటిది హాస్ని అంటే నాకు ఇష్టమని చెప్పగలిగాను. వారం రోజులు ఇంటికి తీసుకురావడానికి ఒప్పించగలిగాను. అదే నా మొదటి సక్సెస్. అయినా సరే, నీకు మీ నాన్న గురించి తెలుసు, హాసిని గురించి తెలుసు. ఎలా జరుగుతుందిరా? జరగాలి. 7 రోజుల్లో ఈ అమ్మాయి నాకు కరెక్ట్ అని ఒప్పించడానికి ఒక్క క్షణం దొరకదా? అది సరేరా, ముందు హాస్ని రావాలి కదా. వస్తుందిరా. నేను రాను. ఎక్కడికి పిలిచాను నేను? థియేటర్కి రా, పార్క్కి రా, దొంగతనంగా పెళ్లి చేసుకున్నారని పిలిచానా? మా ఇంటికే కదా. కానీ మన లవ్ ని ప్రూవ్ చేయడం మన ప్రాబ్లం కదా. అవును కదా. అయినా నేను రాను. హాస్ని ఇప్పుడు చేయగలిగేవి రెండే. ఒకటి నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళడం, లేదా నేను ఇల్లు వదిలేసి రావడం. నేను వచ్చేస్తే ఒక మంచి ఫ్యామిలీని కోల్పోయిన వాడిని అవుతాను. అదే నిన్ను తీసుకెళ్తే నీకు ఒక మంచి ఫ్యామిలీ ఇచ్చిన వాడిని అవుతాను. నేనేం చేయాలో ఫ్యామిలీ అని మాట్లాడుతున్నావు. నాకు లేదా ఫ్యామిలీ? అబ్బో పెద్ద ఫ్యామిలీ అండి అది. ఉన్నది ఇద్దరు. ఆయనకి తాగుడు ఇష్టం, వీడికి వాగుడు ఇష్టం. ఏయ్ హాస్ని, నువ్వు నాకు కావాలి. నేను నీకు కావాలంటే నన్ను నమ్మి నాతో రా. సరే, కానీ మా నాన్న ఒప్పుకోవాలి కదా. ఒప్పిస్తే వస్తావా? ఎలా ఒప్పిస్తావు? దానికి ఒకడున్నాడు. కిస్మత్ కుమార్ ఎంఏ పిహెచ్డీని అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. అయినా ఒప్పుకొని తీరాడు సార్. అవతల వాళ్ళకి నేను మాట ఇచ్చాను. ఎవరికి? ఎవరికంటే కాలేజీ వాళ్ళకి. మీ అమ్మాయిని టూర్కి తీసుకొస్తారని నేను వాళ్ళకి మాట ఇచ్చాను సార్. తీసుకెళ్ళకపోతే నా పరువు పోతుంది సార్. పంపితే నా పరువు పోతాయా? అదేంటి,
ఈ మధ్య నా కూతురు వెనకాల ఎవడో పడుతున్నాడయ్యా. సింగిల్ కాల్స్, డబుల్ కాల్స్, మిస్డ్ కాల్స్ తెగ వచ్చేస్తున్నాయి. కాలేజీలో కూడా ఎవడన్నా అసలు కాలేజీ అంత మాత్రం కూడా ఇవ్వలేడు సార్. కాలేజీ నుంచి మాత్రం ఖచ్చితంగా కాదు. నీకెలా తెలుసు? మీకు అనుమానాలు ఎక్కువే సార్. కూతురు అంటే ఇష్టం సార్. అది ఎక్కువైతే కష్టం సార్. అయినా కాలేజీ లెక్చరర్ని నేనే స్వయంగా అడుగుతుంటే ఇంకా ఏమిటి సార్ సందేహిస్తారు? అసలు అనుమానం అక్కడే వచ్చిందండి. ఇప్పుడు అది కూతురు, అవును, నేనేమో తండ్రిని. నిజమే. అదే వచ్చి డైరెక్ట్ గా నన్ను అడగచ్చు కదా, మధ్యలో మీరు ఎందుకు అడుగుతున్నట్టు? బుద్ధి లేక అయి ఉండొచ్చు. అయ్యా, మీ అమ్మాయి మిమ్మల్ని అడగదు, వాడు నన్ను వదలడు, మధ్యలో నన్ను ఇరికిచ్చారు. వాడేవాడు? అన్నానా? విన్నానండి. అయ్యా, మీ అమ్మాయిని ఈ టూర్కు తీసుకెళ్ళడానికి మిమ్మల్ని ఒప్పిస్తే నా పేరు కాలేజీలో 10 కాలాల పాటు నిలబడుతుందని నాకు ఈ కార్యక్రమం వంటగట్టారు. తప్పైతే క్షమించండి సార్, వస్తాను. ఆగండి, మీకు ఫోన్ ఉందా? దానికి నంబర్ కూడా ఉంది. రాసండి. దేనికండి? వారం రోజులు నా కూతురుతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలనండి? అంటే పంపిస్తున్నట్టేగా. ఇప్పుడు వెళ్ళాలని అది అనుకున్నా, మా నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని చెప్పి నాకు గౌరవం ఇచ్చింది. అవును, తండ్రిగా అది నేను నిలబెట్టుకోవాలి కదా. ఏమంటారు? అంటే పంపిస్తున్నట్టే కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ కింగ్ అని యూత్ లో మనకు మంచి పేరు వస్తుంది కదా. దొరికితే పేపర్లో కూడా వస్తుంది. దొరకటం ఏంటి? పేపర్ వాడికి న్యూస్ దొరుకుతున్నాను సార్. అదే, నాకేదో ఇంకో రకంగా వినిపించింది. సరేగాని అమ్మాయి జాగ్రత్త. మీరు కూడా జాగ్రత్త. నేను జాగ్రత్త ఏంట్రా? అబద్ధం చెప్పి అమ్మాయిని తీసుకొచ్చింది ఎవరు? నేనే. అది. తేడా వస్తాయి నువ్వు అడుగుతాడు. నన్నే. మరి ప్రాబ్లం ఎవరికి? నాకే. అరే, ఇంతకీ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారా? నాన్న తను తెలుసు. హరిణి. హాసిని అంకుల్. ఓకే, బట్ ఈ ఇంట్లో కొన్ని పద్ధతులుంటాయి. తెలుసు అంకుల్. తను చెప్పలేదు, చూస్తేనే తెలుస్తుంది. కానీ అవన్నీ నీకు కాదు. నువ్వు ఈ ఇంటికి గెస్ట్వి. దట్స్ ఇట్. సో నువ్వు ఎలా ఉంటావు అలాగే ఉండొచ్చు. వారం రోజులు నాన్న అది అందరికి ఇంట్రడ్యూస్ చేయి. అమ్మా. నమస్తే ఆంటీ. మీ పాట సూపర్ ఆంటీ. సిద్ధు ఓసారి ఫోన్లో వినిపించాడు. వదిన. అయ్యో, హాస్ని, బుజ్జి. హాయ్. వాడు అనంత పని చేశాడు, అమ్మాయిని తీసుకొచ్చేశాడు. నాకు కూడా పరిచయం చేసేస్తాడో ఏమో. మీరు ఇలాగే మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళిపోతా. నమస్తే అండి. అక్క. మాయా, ఎవరు మన ఇంటికి నువ్వు తీసుకొచ్చా? మీకు కథలు చెప్పడానికి ఎవరూ లేరంట కదా, అందుకే నన్ను తీసుకొచ్చాడు. నీ కథలొచ్చా? ఇన్నొచ్చు, చెప్పనా? ఏయ్, తర్వాత చెప్తుంది, రా. రా, రా. నీ రూమ్ నాకు నచ్చింది సిద్ధు. ఈరోజు నాకు కూడా నచ్చింది. నాకు నచ్చిన ఒక అమ్మాయి నా రూమ్ లో ఉందా? నమ్మలేకపోతున్నాను. నమ్ము సిద్ధు. ఏయ్, మ్, ఏయ్, మ్. ఐ లవ్ యూ. ఏమంటున్నారండి? ఐ లవ్ యూ అంటున్నారండి. నీకు నోరు ఆగుదా? అంత గట్టిగా అరిచారంటండి. అది గిల్లినప్పుడు. గిల్లారా? ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. హాస్ని చాలా మంచి అమ్మాయి. సత్తి ఓ మంచి పనుడు. అమ్మాయి గారు, మీకు ఈ ఇంట్లో ఏ పని ఉన్నా సరే నాతో చెప్పండి, సెకండ్ లో చేసుకొచ్చేస్తాను. అర్జెంటుగా మంచి నీళ్ళు కావాలి. అబ్బో, అమ్మాయి గారు సూపర్ అండి. థ్యాంక్స్ రా. ఇంతకీ వచ్చిన విషయం చెప్పడం మర్చిపోయాను, భోజనాలు రమ్మంటున్నారండి. నేను పెడతానమ్మా. సతీ, టేబుల్ మీద నీళ్ళు పెట్టు. అమ్మా నాతో మాట్లాడమ్మా. సతీ, అందరిని పిలిచేసావా?
కూర్చో. తినేటప్పుడు మీద పడకుండా క్లాత్ వేసుకోవడం నేర్పలేదా? మీద పోసుకోకుండా తినడం నేర్పారు. అది భోజనానికి ముందు హాస్నికి ప్రేయర్ చేయటం అలవాటు. కాదు, ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, ఎక్కువ తినేస్తానేమోనని కళ్ళు మూసుకుని తక్కువ తినాలి అని మనసుని కంట్రోల్ చేస్తున్నాను. ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు? భోజనం చేసేటప్పుడు మాట్లాడుకోరా? కొత్తగా వచ్చావు కదమ్మా, మొగమాట పడుతున్నారు. సరే, నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ ఇంట్లో తెలుసా? తెలీదు తెలుసునా? అంకుల్. తెలీదు కదా సిద్ధు. అయినా చెప్తే పంపిస్తారా అంకుల్? నాన్న దాకా ఎందుకు, మీరు పంపిస్తారా? కూరవయ్యనా? వెయ్, యాక్చువల్ గా అయితే నేను కూడా రాకూడదు, కానీ సిద్ధుని బాధ పెట్టడం ఇష్టం లేక వచ్చేసాను కదా. మా నాన్నగారు దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్నారు. మాకు అన్ని టెంపుల్స్ దర్శనం ఫ్రీ, తెలుసా? మరి ప్రసాదం ఫ్రీ సతీ. అంకుల్, నేను ఒకటి చెప్పొచ్చా? హ్మ్. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అంకుల్. నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావా? లేదు అంకుల్, కొత్త కదా, ఇవాళ కొంచెం తక్కువే మాట్లాడుతున్నాను. ఏం సిద్ధు? ఈ అమ్మాయి ఆవిడకి నచ్చింది. మాట్లాడమేంటి లక్ష్మి? ఏం చెప్పను, అది వాడు ఫ్యూచర్ అని చెప్పాక. తప్పు లక్ష్మి. పిల్లలు తప్పు చేస్తే చెప్పాలి, వాళ్ళకి మంచిదారి చూపించాలి. నువ్వు చేసే తప్పురా అని చెప్తే వాడు వెనకపోవచ్చు, కానీ వాడు తెలుసుకునేలా చెప్తే అర్థం కావచ్చుగా. అందుకే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురామని చెప్పాను. ఈ 7 రోజులు ఒక క్షణం దొరకదా ఆ అమ్మాయి వాడికి కరెక్ట్ కాదని చెప్పడానికి? ఏయ్, ఎక్కడికి? రూమ్ షిఫ్టింగ్. మీ రూమ్కే. నా రూమ్ కా? ఎవరు వస్తున్నారు? తెలిసింది చెప్పమంటారా, తెలుసుకుని చెప్పమంటారా? తెలిసిందే చెప్పు. నాన్నగారు వస్తున్నారు. వాట్? నాన్నగారు వస్తున్నారా? నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను, కానీ తర్వాత తెలుసుకున్నాను వస్తుంది నాన్నగారు కాదు, అన్నయ్య గారు. అలారం ఎన్నింటికి పెడుతున్నావురా? 6ంటికి. నువ్వు 7 వరకు లేవో కదా. నువ్వు 6ంటికి లేస్తావు కదా. నాకు అలారం పెట్టుకుని అలవాట్లేదు. ఈ అలారం ఇచ్చింది వద్దునే. పడుకో. చీకట్లో కూడా కనిపిస్తుందా అని చూస్తున్నాను. భయపడ్డారా? రండి, నాకు బెడ్ అంతా అక్కర్లేదు, బర్త్ చాలు. బయట పడుకుంటారా? ఇక్కడేనా? ఇవెందుకు? మాట్లాడరా? ప్లీజ్ రా. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? నాకు నిద్ర పట్టలేదు సిద్ధు. నువ్వు? నాకు కూడా. ఎందుకు? ఎందుకేంటి, మన దగ్గర 6 రోజులే ఉన్నాయి, ఇంకా 6గురిని పడేయాలి. ఒక్కొక్కరికి ఎలా గ్యాలం వేయాలా అని ఆలోచిస్తున్నా. గ్యాలమా? గ్యాలం వేస్తే కదా చేపలు పడేది. అవును కదా. దగ్గరికి వస్తున్నావేంటి? టెన్షన్ గా ఉందా హాసిని? అయితే టెన్షన్ గా ఉందా? నాకు టెన్షన్ పెంచకు. దగ్గరికి వస్తే టెన్షన్ తగ్గుతుందా సిద్ధు? ముద్దిస్తే మొత్తం పోతుంది.
అమ్మాయి గారు కాఫీ. సత్తి నువ్వు పేపర్ చదువుతావా? అబ్బాయి చదవనండి చాలా సిరాకు. ఏ చదవడం రాదు కాబట్టి. అమ్మాయి గారు కళ్ళు ఏంటండి అంత ఎరగున్నాయి? రాత్రంతా నిద్ర పట్టలేదు సత్తి. ఓహో కొత్త ఇల్లు కదండి, ఇంకా అలవాటు పడాలి మీరు. థ్యాంక్ యూ. వెరీ మచ్. నాన్నగారు లేచారండి. ఆల్రెడీ జాగింగ్ కూడా వెళ్ళిపోయారండి, మిమ్మల్ని అడగలేదు. కాఫీ. అయ్యి బాబోయ్ కళ్ళు ఏంటండి అంత ఎరగున్నాయి? నైట్ అంతా నిద్ర లేదురా. అక్కడ నిద్ర లేదు, ఇక్కడ నిద్ర లేదు, అంటే ఇద్దరి మధ్యన ఏదో. తెలుసుకోవాలని ట్రై చేయకు, నీకు నిద్ర పట్టదు. గుడ్ మార్నింగ్ అంకుల్. పేపర్ కావాలా? సరే స్పోర్ట్స్ కాలం బ్యాలెన్స్ ఉంది, చదివిస్తానే. ఏం చేస్తున్నావు? ఐ లవ్ యూ. ఎన్నిసార్లు చెప్తావు? నువ్వు చెప్పే వరకు. కథ చెప్తా అన్నా. అయ్యో ఏయ్ సిద్ధు, ఏయ్, సిద్ధు, 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 సిద్ధు. టాబ్లెట్, వాటర్. వస్తున్నానండి. టాబ్లెట్ ఇది. అయ్యి బాబోయ్. ఏంటి సిద్ధు? నాన్న బీపీ టాబ్లెట్ ఇవాళ నువ్వు వేస్తున్నావు. ఎందుకు? గ్యాలం గ్యాలం పెద్ద చేపని పడేయడానికి. ఓకే ఓకే. సతే టాబ్లెట్ తీసుకురా. అంకుల్ సతే ఎక్కడ చచ్చావరా? వెళ్ళేటప్పుడు పక్కన ఉండాలని తెలీదా? ఎవరి పని వాళ్ళు చేయండి చాలు. హాసిని బీపీ అంటే ఇదా సిద్ధు? దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. పెద్ద చేపకి గాలం వేసినా వర్కౌట్ అవ్వలేదు. ఎలా అవుతుంది? చేప కాదు తిమింగలం. పోనీ మిగతా చేపలకి గాలం వద్దు, వలేసేద్దాం. బలా అమ్మ పిలుస్తుంది. హాయ్ హాయ్ ఆంటీ. పిలిచారా? హో తల గుద్దుకోవడం చూసారా? ఎందుకు గుద్దావు? బయట గుద్దింది చూసారా, లోపల గుద్దింది చూసారా? అంటే బయట కూడా గుద్దావా? బయట తను గుద్దాడు, లోపల నేను గుద్దాను. ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా? కొమ్ములు వస్తాయా? ఇప్పుడు గుద్దాను, కొమ్ములు వచ్చేసాయా? పాపం వాళ్ళ ఆయన కొమ్ములతో మిమ్మల్ని చూడలేడు. అబ్బా బాగుంది కదా? ఇలాంటివన్నీ సిద్ధు నమ్ముతాడా? నమ్ముతాడా ఏంటి? ఇది నచ్చే మళ్ళీ నా వెంట పడి కాఫీకి వెళ్దామని అడిగాడు. అవునా? అవును. అప్పుడు నేను డబుల్ డెక్కర్ బస్ ఎక్కించి మినర్వా కేఫ్ కి తీసుకెళ్లి కాఫీ కూడా నీ గురించి కాదు, వాడి గురించి చెప్పు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. ఒకసారి నాతో పానీపూరి తినాలని ఫంక్షన్ ఎగ్గొట్టి మరీ వచ్చాడు తెలుసా? ఏంట్రా ఏం జరుగుతుంది లోపల? తెలిసింది చెప్పమంటారా తెలుసుకుని చెప్పమంటారా? తెలిసిందే చెప్పురా. అయితే నాకేం తెలదాం. తెలుసుకుని చెప్పురా. వెళ్ళా. మంచోడా. ఆ మాట సిద్ధుతో అనకండి, కోపం వస్తుంది. కోపం వస్తే బూతులు తిడతాడు. ఆ సిద్ధు బూతులు మాట్లాడతాడు. బూతులంటే గుర్తొచ్చింది. ఒకసారి కాలేజ్లో ఏంటి? ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్. ఏమండి, ఈ రోజు కూడా మీరు మీద కాళ్ళు చేతులు వేస్తారా? కాళ్ళు చేతులు వేయటమేంటి? ఓకే ఫ్రెండ్స్. సరే చెప్పు. ఆ రోజు కొంతమంది నన్ను ఏడిపిస్తే కొట్టాడు చూడు, డమాల్ టిమిల్.
బాబోయ్ తగిలిందా సత్తి? పర్వాలేలే, వాళ్ళు తగిలినా ఏం కాదు, నువ్వు చెప్పు. తర్వాత అప్పటి నుంచి వాళ్ళు నన్ను అక్క అక్క అని పిలుస్తున్నారు. బాబు ఏంట్రా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్? టెన్షన్ ఎందుకు? తెలుసుకున్న చెప్పలేక ఏం చెప్పొద్దు, మనసులో పెట్టుకో. అసలు లోపల ఏం జరుగుతుందో తెలుసా మీకు? మనకంతా తెలుసు, ప్లాన్ చేసింది నేనే కదా. ఈ ప్లాన్ అంతా మీదేనా? యా, బాబు మీరు క్లాస్ అనుకున్నాను కానీ ఓరమాస్ అండి. నాచురలీ ఈ గ్యాలం వల చేపలంటే మాస్ గానే ఉంటుంది, ఆ? కానీ వర్కౌట్ అవుతుంది. ఎనీవేస్, మన గురించి మాట్లాడుతుందా? మాట్లాడటం ఏంటండి, ఏకంగా సినిమా చూపించేస్తున్నారు అక్కడ విత్ యాక్షన్. విత్ యాక్షన్. ఐ నో షీఈస్ వెరీ టాలెంటెడ్. అయితే అవార్డు ఇవ్వండి. ఎనీవేస్, హాస్ని పిలు. అంటే ఆవిడ సినిమా మధ్యలో వచ్చేలా కనపట్లేదండి. ఎలా పిలవాలో నాకు తెలుసు. ఆవిడ గురించి తెలుసుకోమని తీసుకొస్తే అందరూ ఈయన గురించి తెలుసుకుంటున్నారు. ఏమైపోద్దా ఏంటో. Hey! బుజ్జి కొంచెం గుర్తు పెట్టరా ప్లీజ్. ఉండదునా ఆగిపోతుంది. ఉండు ఉండు ఉండు. మళ్ళీ ఆగిపోతుంది. నీకు తెలీదా ఇది యూనివర్సల్ లవర్స్ కోడ్. ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే మోగుతూనే ఉంటుంది. హలో, హాస్ని గారు ఉన్నారా? మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. సిద్ధు నేనే. అమ్మయ్యా, ఇంకా మేకప్ పిచ్చిదో ఫోన్ పిచ్చిదో తీసింది అనుకున్నా. సరే, లోపల ఏం మాట్లాడావు? ఏదో మాట్లాడానులే, తర్వాత చెప్తాను. తర్వాత కాదు, ఇప్పుడే చెప్పు. మాయా ఆ, తప్పదంటావా? తప్పదు. అది మనం ఐస్ క్రీమ్ తింటాం కదా. అవునవును, గోడ దూకి చాలా రోజులు అయింది కదా. ఇప్పుడు కొంచెం కష్టమే గానీ మళ్ళీ ట్రై చేద్దాంలే. సరే, ఆ చేపల్ని ఏం చెప్పి పడేసావు? నువ్వు మంచోడి అంటున్నారు సిద్ధు. ఇంట్లో మనం ఇచ్చే బిల్డప్ అలాంటిదిలే. అయినా బావిలో ఉన్న కప్పలకి బయట లైఫ్ గురించి ఏం తెలుస్తుంది చెప్పు? వాళ్ళంతే, ఫోన్, మేకప్, కిచెన్, నానా, అంతే. అదే లైఫ్ అని అనుకుంటున్నారు. పాపం సిద్ధు. వాళ్ళని తలుచుకుంటే నాకు కూడా జాలేస్తుంది, పాపం. సరే, ఏదైతే మన ప్లాన్ వర్కౌట్ అయింది కదా. ఈ హ్యాపీ మూడ్ లో నిన్న ఒకటి అడగనా? ఏంటది? అదే చాలా రోజులు అయింది కదా, ఒక్కసారి సిద్ధు అదే ఒకే ఒక్కసారి ఇడియట్ అనవా? అను, నువ్వు నిజంగానే ఇడియట్ సిద్ధు. బాబు ఏమండి, ఏంట్రా టెన్షన్ గా ఉన్నావు? నాన్నగారు వచ్చే టైం అయిందండి. మీరేంటి అంత హ్యాపీగా ఉన్నారు? నాన్నగారు వచ్చే టైం అయింది కదా, ఆయన రావాలి. కిచెన్ లో జరిగింది మొత్తం తెలుసుకోవాలి. ఏంటి మొత్తమా? యా, మొత్తమే. బాబు గారు మీరు ఊర మాస అనుకున్నాను కానీ ఊర నాటండి. గుడ్ పాయింట్. హాస్ని ఇది పట్టుకో. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? సీనిండి కాక. చూసావా ఎంత ఈజీగా అబద్ధం చెప్పేశాడు. ఏ అలా కాదు, నేను నేర్పించినా. ఏం వద్దులే బాబు, పెద్దయ్య కదా గోడలు దూకాలా ఏంటి? గోడలు దూకాలా? జ్యూస్ తాగుతారా బాబు? జ్యూస్ ఏంట్రా, ఎండను పడొచ్చాడు. ఐస్ క్రీమ్ ఇవ్వు, చల్లబడతాడు. ఐస్ క్రీమా? ఏ అర్ధరాత్రి అయితే కానీ తినరా బాబు? ఏ చింటూ, చిపా ఏంట్రా? నీతో తిరుగుతే ఇడియట్ అయిపోతాం కదా. ఇడియటా? రే, అందరూ అదోలా మాట్లాడుతున్నారా? ఊరుకోండి, మీ ప్లాన్ మీకు తెలియకపోవడం ఏంటి? నా ప్లాన్ ఏంట్రా? అమ్మాయి గారు కిచెన్ లో చూపించిన సినిమా ఇదే కదా. ఇదా? అదేంటండి అలా టెన్షన్ పడుతున్నారు? నాన్నగారు వచ్చే టైం అయిందిరా. హాయ్ నాన్న. హాయ్. ఏం టెన్షన్ గా ఉన్నావు? ఏం లేదు నాన్న. నాకు తెలుసు నేను చెప్తాను. అసలు ఏం జరిగిందంటేనా? ఏంటి? ఊరుకోండే, వెదవల్లరి మీరును. అయ్యో 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 అయ్యో. ఏమైంది సిద్ధు? ఏమైందా? అన్ని నీ వల్లే. వల వేసేద్దామంటే నువ్వే కదా ఊ అన్నావు. బల వేసేద్దామంటే
ఎలాగ నన్నే వేసిస్తావా? నువ్వు తెలిసి చేస్తున్నావా తెలియకుండా చేస్తున్నావా? ఐ టెల్ యూ ఐ డోంట్ నో. నేను తక్కువే చెప్పాను, నువ్వేగా ఫోన్లో ఎక్కువ చెప్పావు. ఫోనా? మీ అక్క స్పీకర్ ఫోన్ నొక్కింది. థ్యాంక్ గాడ్ నాన్నగారికి తెలియలేదు. తెలుసుంటే ఏమయ్యేదు. సిద్ధు. అన్నీ నేను చూసుకుంటా. ఇంకోసారి ఇంట్లో ఎవరితోనైనా మాట్లాడావనుకో, మాట్లాడతావా? మాట్లాడొద్దని చెప్పి నన్ను దీంట్లో అడ్డుపెట్టి మిమ్మల్ని ఎవరు ఆపలేరే. యాపిల్ వాసన వస్తుందేంటి? క్రీమ్ యాపిల్ ఫ్లేవర్. ఆరెంజ్ లేదా? మాట్లాడుకు. నాకు తోచదు బుజ్జి. నీకేమో అది కలపాలి, ఇది వెయ్యాలి, ఆరేక తుడవాలి, బోల్డ్ పని ఉంది. నన్నేమో ఖాళీగా కూర్చోబెట్టావు. నువ్వెక్కడ ఖాళీగా ఉన్నావు? ఓ వాగుతూనే ఉన్నావుగా. బుజ్జి, మ్, నన్ను సోఫాలో కూర్చోబెట్టవా? టీవీ చూస్తూ కూర్చుంటాను. ఆ. ఆ? నువ్వెప్పుడు భలే సరదాగా ఉంటావే. నేనంతే బుజ్జి. అవును, మ్. నువ్వు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు కదా? నాన్న అడిగాను, ఆయన ఇక్కడ పెట్టించారు. ఎప్పుడు ఇవే ఫేస్లకు చేయాలంటే బోర్ కొడుతుంది. బయట పెట్టుకో. డబ్బులుండాలిగా. లోన్ కి ట్రై చేయి, సిద్ధులాగా. సిద్ధు లోన్ తీసుకుంటున్నాడా? అయ్యో తెలీదా? మ్హూ. నిజం. సొంతంగా బిజినెస్ చేయడానికి 25 lakhs లోన్ కోసం బ్యాంక్ కి అప్లై చేశాడు. నిజంగా? నాన్న నాన్న ఏంటి ఏంటి నాన్న నాన్న నా అందరూ భయపడుతున్నారు. అంకుల్ కి ఏమైనా చెప్తామా ఏంటి? సిద్ధుకి లోన్ రాగానే నీకు 2 lakhs ఇమ్మని చెప్తాను. నేను షూరిటీగా ఉంటాను. బుజ్జి బుజ్జి, సిద్ధు. ఏంటమ్మా ఇది? అంకుల్ అది అమ్మాయి ఎవరో కొత్తగా కనిపిస్తుంటేను. నేను అడిగింది దీని గురించి. ఫైల్ అంకుల్. ఇది ఎలా వర్కౌట్ అవుతుందా? అది కాదు నాన్న. నేను మాట్లాడుతున్నాను ఇక్కడ 25 లక్షలు కాదు, నేను సంపాదించలేనంత అడగమనండి, సంపాదించిస్తాను. ఇస్తానా లేదా? ఇస్తాను అంకుల్. నాకు తెలియకుండా వీడు చేసింది తప్పు. ఇది తెలిసాక నేను ఊరుకుంటే ఇంకా తప్పు. ఇది ఇలా జరగకూడదు. ఏమంటారు? మీరు ఏదంటే అది. నీ పెళ్ళెప్పుడు? మీరు ఎప్పుడంటే అప్పుడు అంకుల్. అది ఎల్లుండే నా పిల్ల అంకుల్. చెప్పండి అమ్మా వాడికి. ఎల్లుండి నా పిల్లరా. మేము చెప్తాం అంకుల్. ఫ్రెండ్సే కదా, మీరైనా కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఓకే అంకుల్. వస్తావరా? నీకు దండం పెడతాను. వస్తాను రా. ముందు నువ్వు వెనకకు ఏంటి ఇదేరా? ఎవర్రా అమ్మాయి? నీకు దండం పెడతా. ఏంటి వంశీ, శీను, రవి మీరెప్పుడు వచ్చారు? ఇంటికి పంపించేశారు, కనీసం ఒక్కసారైనా ఫోన్ చేశారా? అంటే నాకు షార్ట్ టైం మెమరీ లాస్ అనమాట. సరే, కాఫీ తాగుతారా, టీ తాగుతారా? అవసరమా ఇప్పుడు? చూసావా, అప్పుడేమో ఆ ఇంటికి వెళ్తే మమ్మల్ని మర్చిపోతావు, బిజీ అయిపోతావు అన్నారు కదా. చూడండి, నేను ఖాళీగానే ఉన్నాను. ఉండండి, తెస్తాను. సత్తి, అంకుల్స్ కి 3 కాఫీ. అమ్మో, అబ్బా, ఎలా ఉంటున్నారు నాయన ఇంట్లో? పావు గంటకి పిచ్చెక్కిచ్చేసాడు రా. ఇప్పుడు అర్థమైందా? హలో, ఏంటి సిద్ధు వెళ్ళిపోయారు? కాఫీ తెస్తానన్నాను కదా. నీకేమైనా పిచ్చా? నేనేం చేశాను సిద్ధు? ఏం చేసావా? చాలా గొప్ప పని చేసావు. వచ్చిన ఫ్రెండ్స్ ని కాఫీ తాగమనడం తప్ప? ఇప్పుడు ఈ చెత్తనా కొడుకులు కాఫీ ఇవ్వకపోతే చచ్చిపోతారా? అసలు నువ్వు లోన్ విషయం చెప్పినందుకు లోపల నాతో టెన్షన్, బయటికి రాగానే వెళ్ళి పలకరించి మళ్ళీ టెన్షన్ పెట్టావు. నీకేమైనా పిచ్చా? లోపల ఏం జరిగిందో
నాకేం తెలుసు సిద్ధు. అవును, నీకేం తెలియదు. ఎవరి ముందు ఎలా ఉండాలో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, అసలు ఈ ఇంటికి ఎందుకు వచ్చావని తెలియదు. నీకేం తెలియదు కదా. అది కాదు సిద్ధు. ఫోన్ పెట్టు. నువ్వే పెట్టు. పెట్టమన్నానా? ఎవరో ఒకరు పెట్టడయ్యా, అవతల మా సెకండ్ ఫ్యామిలీ ఫోన్ చేసుకోవాలి. అర్థం కావట్లేదు లక్ష్మి. నిన్నటిదాకా అమ్మాయి మాత్రమే వాడి ప్రాబ్లం అనుకున్నాను. అర్థమయ్యేలా చెప్తే సాల్వ్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇవాళ నాకే ఉఫ్. కానీ ఒకటి మాత్రం తెలుస్తుంది, వాడి ప్రాబ్లం అమ్మాయి మాత్రమే కాదు, ఇంకేదో ఉంది. మాయా మాయా సారీ సిద్ధు, నిజంగా సారీ సిద్ధు. కావాలంటే ఒకసారి ముట్టుకో.